నమస్తే, నా పేరు రామకృష్ణ. మీరు చూస్తున్నారు అగ్రిటెక్ తెలుగు. మనమైతే ఇప్పుడు అసలు వరికి బాగా ప్రసిద్ధి చెందినటువంటి గోదావరి జిల్లాలో అయితే ఉన్నాం. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కాకినాడ దగ్గర ఉన్నటువంటి కాజులూరు మండలం శీలా అనేటువంటి గ్రామంలో అయితే ఉన్నాము. ఇప్పుడు మన పక్కన ఉన్నటువంటి రైతు వాసు గారు అయితే కనుక గత సంవత్సరం పాన్ కంపెనీకి చెందినటువంటి పాన్ 2423 అనేటువంటి దొడ్డు రకం వరి అయితే 1 ఎకరంన్నరలో సాగు చేయడం జరిగింది. మిగతా వాటితో పోల్చుకున్నప్పుడు వెయిట్ కానీ లేకపోతే తెగులను తట్టుకోవటం కానీ అసలు దిగుబడుల పరంగా చాలా బాగుండటంతో ఇక మిగతా రైతులంతా కూడా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి 14 ఎకరాల్లో ఈ వెరైటీని అయితే కనుక ఈ సంవత్సరం సాగు చేయడం జరిగింది. ఇది రబీకి బాగా అనుకూలం అని చెప్తున్నారు. అయితే ఈయన గత సంవత్సరం సాగు చేసినప్పుడు దీంట్లో ఏమేమి బెనిఫిట్స్ గమనించారు, అయితే ఇది చూసి మిగతా రైతులంతా ఎందుకు వేసుకున్నారు అన్ని విషయాల్లో ఇక్కడ ఉన్నటువంటి రైతులను మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు మనతో అయితే కనుక ఈ పాన్ 2423 అనేటువంటి రకాన్ని సాగు చేస్తున్నటువంటి రైతులు ఉన్నారు కదా. ఈ పాన్ అనే కంపెనీ మన 2 తెలుగు రాష్ట్రాలకి ఏంటంటే గత సంవత్సరం నుంచే పరిచయం అని చెప్పొచ్చు. అయితే గత కొన్ని దశాబ్దాలుగా అయితే కనుక ఇది నార్త్ ఇండియాలో అయితే కనుక బాగా పేరున్నటువంటి సంస్థ. అక్కడ ఉన్నటువంటి రాష్ట్రాలు అయితే అంటే కలకత్తా కానీ అటు పక్కన ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో కూడా వరి సీడ్స్ ఇవ్వడంలో కనుక బాగా ప్రసిద్ధి ఉన్నటువంటి పేరున్నటువంటి సంస్థ. అయితే ఇప్పుడు వీళ్ళు గత సంవత్సరం నుంచి అయితే కనుక మన 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా సీడ్స్ ఇస్తున్నారు. మన దగ్గర ఉన్నటువంటి సీడ్ వెరైటీల కంటే కూడా మంచి దిగుబడి వస్తున్నటువంటి రకాలు అవడంతో రైతులంతా కూడా ఈ వెరైటీలు వేయడానికి అయితే కనుక చాలా ఎక్కువ మక్కువ చూపుతున్నారు. మనం కూడా గతంలో ఈ వెరైటీలు వేస్తున్నటువంటి రైతులను కూడా కలుసుకుని వీడియోస్ అయితే చేయడం జరిగింది. ఇప్పుడు మనం అయితే 2423 అనేటువంటి దొడ్డు రకం సాగు చేస్తున్నటువంటి రైతులతో అయితే ఉన్నాం. వారితో మాట్లాడి అన్ని విషయాలు తెలుసుకుందాం. వాసు గారు నమస్తే అండి. నమస్తే అండి సార్. నమస్తే అండి. వాసు గారు, మీరైతే గత సంవత్సరం ఈ వెరైటీ వేశారు కదా. అవునండి. అంతకుముందు మీకు తెలియదు అసలు ఇది? తెలియదండి. అసలు ఎట్లా తెలుసుకున్నారు, ఎందుకు వేయాలనుకున్నారు? కంపెనీ నుంచి ఫస్ట్ వచ్చారండి. ఇది శాంపుల్ పెడతారంటే పెడతామని చెప్పాము. పెడతామని చెప్పి 1 ఎకరన్నర పొరలో ధైర్యం చేసి వేసామండి. ఎలా ఉంటుందో తెలియదు మనకి. తెలియకపోతే కంపెనీ అతను గ్యారంటీగా పండిద్దామా చూడండి అని ఇచ్చాడు. సరే, నేను అతని మీద నమ్మకంతో వేసానండి. వరి అయితే చాలా బాగుందండి. ఓకే, బాగుంటుంది. అంటే మిగతా రకాలు కూడా మీరు దొడ్డు రకాలు వేస్తారా? అవునండి, రబీలో. ఖరీఫ్ కూడా దొడ్డు వేస్తారా మీరు? దొడ్డు వేయండి, సన్న రకం వేస్తారు. రబీ మాత్రమే దొడ్డు రకాలు వేస్తారు. ఇప్పుడు గతంలో మీరు రెగ్యులర్గా వేసేటువంటి రకానికి దీనికి ఏం తేడా గమనించారు అసలు? ఫస్ట్ నుంచి రాకడి బాగుందండి. తెగుళ్ళు కూడా తట్టుకుంటుంది. తెగుళ్ళు కూడా పెద్ద రావట్లేదండి. దీనికి మందులు తక్కువ పడుతున్నాయి. గింజ బరువు శాతం ఎక్కువ ఉంటుంది. కూడా నేను కొంచెం పట్టుకుంటే కూడా బరువు దాదాపు 30 కేజీ తూగేలాగా ఉంది. అవునవును. అది లాస్ట్ ఇంకా 2 కేజీ బరువు అసలు చేతికి లాగేస్తాం. అవునండి. ఇంకా పూర్తిగా తయారైతే ఇంకా హిల్లో ఇంకా బాగుంటుందండి. ఇంకా అది ఇంకా బరువుగా ఉంటుంది. బరువు విషయం అయితే కనుక నేను ఒప్పుకోవాలి, ఎందుకంటే పట్టుకుని చూశాను కాబట్టి. కదా లావు కూడా కొంచెం దొడ్డు బాగానే ఉంటుంది. మిగతా రకాలతో పోల్చుకుంటే ఈ రకం మాకు చాలా బాగా అనుభవంగా అనిపించిందండి. చాలా బాగుంది. నెక్స్ట్ దిగుబడి కూడా చాలా బాగుందండి. మాకు లాస్ట్ ఇయర్ 63 బస్తాలు చేసి వచ్చింది. 63 బస్తాలు వచ్చింది. మొత్తం ఎకరన్నర మీద ఎంత వచ్చిందండి? 96 బస్తాలు అయింది. 96. మామూలుగా మీరు గతంలో వేరే వెరైటీలు కూడా సాగు చేసి ఉంటారు కదా. అవునండి. అవి ఎకరానికి ఎంత దిగుబడులు వస్తాయి? నాకు 55, 58 అలాగా ఇవ్వండి. కానీ పడిపోవడం జరిగిందండి. వాళ్తాయా? అంటే రబీలో వర్షాలు తుఫాన్లు ఏమి ఉండవు కదా? లేదండి, లేకపోయినా అది వరి ఎక్కువై పడిపోవడం జరిగిందండి. ఈ రకం అయితే పడిపోవడం లేదండి. అంటే బరువు ఎక్కువై పడిపోతాయి అంటున్నారు. వరి ఎక్కువయ్యండి. అంటే గింజ ఇది దుబ్బులో టెంపర్ తక్కువయ్యి వాలిపోతున్నాయండి లాస్ట్ వచ్చినప్పుడు. ఇది అలా ఏంటంటే దుబ్బు గట్టిగా ఉండి టెంపర్ కూడా అలా నిలబడి ఉంటుంది. ఇప్పుడు మరి గింజ ఇది వాటికంటే ఇది ఎక్కువ బరువు ఉంది. అందుకని అంటే దుబ్బు టెంపర్ గా ఉందండి. బరువు ఉన్నా కానీ వాళ్తలేదు. అవి బరువు తక్కువ ఉన్నా వాళ్తున్నాయి. ఓకే, ఇప్పుడు మిగతా వెరైటీలు ఏమైనా వాళ్తాయి. వాళ్ళతో వల్ల దిగుబడి తగ్గుతుందా, లేకపోతే అసలు కొయ్యడానికి ఏమైనా ఇబ్బంది? కొయ్యడానికి ఇబ్బంది, దిగుబడి కూడా తగ్గిద్దండి. ఓకే, మీరు తెగులను తట్టుకుందన్నారు కదా. తెగులను తట్టుకోవటం అంటే అసలు ఏ తెగులు అయినా తట్టుకుంటుందా? ఏ తెగులైనా ప్రతి తెగులు తట్టుకుందండి. దోమపోటు అనేది అసలు వరిలో చేరలేదండి. ఇంకా వేరే రకాల అగ్గి తెగులు, పొడమచ్చలు ఇవన్నీ ఇవేవి కూడా రాలేదండి. మందులు కొట్టారా, కొట్టలేదు అసలు? మేమైతే మామూలుగా నార్మల్ గానే కొట్టామండి. కంపెనీ వాళ్ళు చెప్పారండి మీరు పెద్ద మందులు కొట్టక్కర్లేదండి, బోరి బాగుంటుందని. కానీ మేము మామూలుగా కొట్టుకుంటూ వచ్చేసామండి. కానీ ఆయన చెప్పినట్టుగానే మందులు అయితే పెద్ద పడవండి దీనికి. అండ్ మీరు మొదటిసారి అంటే తెలియదు కాబట్టి కొట్టారు. మరి రెండో పంట కదా? అవునండి. రెండో పంటలో మందులు ఎట్లా వాడారు? 4 ధరలు కొట్టాము, పెద్ద ఏం కొట్టలేదండి. మామూలుగా ఎన్ని సార్లు కొడతారు? మామూలుగా బండాలకి అయితే 6 సార్లు 7 సార్లు, దోమపాడు 2 సార్లు, పొడతగిలి 3 సార్లు, అలా 6-7 ధరలు ఎక్కువ పెట్టుబడి అయిపోతుంది. ఓకే, ఇప్పుడు 4 సార్లు మందులు కొట్టి ఆపేసాం. ఓకే, మొత్తం అసలు పంటకాలం ఎన్నాలండి ఇది? 110 రోజులకు వస్తుంది. 110 రోజులు. ఏ రకమైన అంతేనా? ఇక్కడ 120 డేస్ ఉంటాయండి. మిగతా అయితే ఇదైతే 110 డేస్కి వస్తుంది. 110 రోజులకే వచ్చేస్తుంది. 10 డేస్ ముందు వచ్చింది. మరి విత్తనాలు మొలక శాతం కానీ లేకపోతే ఎకరానికి ఎన్ని విత్తనాలు? జర్మినేషన్ అయితే 99% కూడా మొత్తం మొలక అనేది అస్సలు ఎక్కడ తేడా లేదండి. కరెక్ట్ గా వచ్చింది. మిగతా మొలకట్ల
మిగతా మొలకొట్టలేదంటే కొన్ని చాలా ఈ వేడు విత్తనం చాలా డల్ అయిందండి ప్రతిదీ. మన పేరులో ఎందుకులే కానీ ప్రతిదీ డల్ అయిందండి. ఇది అయితే మాత్రం 99% మొలక గ్యారెంటీ వచ్చింది. ఓకే, ఎకరానికి ఎన్ని విత్తనాలండి? ఇది నేనైతే 3 ప్యాకెట్లు వెళ్ళామండి, ఎకరానికి 9 కేజీలు చెప్పిన చెల్లు. ఈ 3 కేజీల ప్యాకెట్లు అందుబాటులో ఉంటాయి. అవునండి. ఎకరానికి 3 ప్యాకెట్లు అంటే 9 కేజీలు. అంటే మీరు ఎద అండి నాట్లా లేకపోతే? అదే అండి, ఎదజిల్లు అండి. మా ఏరియా అంతా ఎదజిల్లు ఉంటాయండి. ఓకే, అంటే ట్రాక్టర్ తో ఎద పెడతామేనా? లేదండి, చేత్తో జిమ్మేయటం. ఓకే, అంటే ఒకసారి మరి ఎక్కువ తక్కువ పడతాయి కదా? లేదండి, మాకు పూర్వం నుంచి అలవాటు కదండి, కరెక్ట్గా పడతాయి. ఓకే, ఎగ్జిమెంట్ చేసుకుని. ఈ దుబ్బు ఎట్లా చేస్తుందండి? పిలక శాతం కానీ లేకపోతే ఇప్పుడు వచ్చే ఎక్కువ పిలకలు వస్తేనే దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. పిలక అనేది కూడా మెయిన్ ఇంపార్టెంట్. మీరు గమనించారు లేదో, మీరు కింద నుంచి పైదాగా తల్లి కర్ర పిల్ల కర్ర కూడా సమానంగా పైకి వచ్చినాయి. తల్లి కర్ర పిల్ల కర్ర పైకి వచ్చినప్పుడు మనకు దిగుబడి కనపడుతుంది. నేను గమనించింది ఇప్పుడు ఇన్నాళ్ళ నుంచి గమనించింది ఏంటంటే ఈ తల్లి కర్ర పిల్ల కర్ర వచ్చడం వల్ల దిగుబడి కూడా బాగుందండి. అన్ని సమానంగా వచ్చేస్తున్నాయి పైకి. ఓకే, మీరైతే పోయిన సంవత్సరం ఎకరన్నరలో వేసారు. అవునండి. ఆ దిగుబడులు చూసి మిగతా రైతులంతా వచ్చారు కదా. అవునండి. ఇప్పుడు మీరు ఈ సంవత్సరం ఎన్ని ఎకరాలు వేసారు? మేమైతే 9 ఎకరాలన్నర 10 ఎకరాల దగ్గర ఉంటుంది. మీ సొంతంగా? ఓకే, అంటే ఇక్కడ కాకుండా ఇంకా వేరే చోట కూడా? ఇక్కడ ఉందండి, వేరే చోట ఉందండి. మొత్తం కూడా 9-10 ఎకరాలు వేసారు మీరు సొంతంగా? అవునండి. ఇంకా వేరే వెరైటీ లేదు ఈ సంవత్సరం? ఇంకా వేరే వెరైటీ లేదండి అసలు. ఇక హచ్కి ఇదే వేసారు? ఇది మొత్తం ఇదే. ఓకే, మీ పొలం చూసి మిగతా రైతులు వేసారు కదా, ఒకసారి వాళ్ళ అభిప్రాయం అడుగుదాము. ఓకే సార్, మీరు ఎన్ని ఎకరాలు వేసారండి? 4 ఎకరాలు వేసానండి. ఇక్కడేనా? ఎక్కడైనా పక్క. ఓకే, అంటే ఫస్ట్ మీరు ఇది పోయిన సంవత్సరం ఈయన వేస్తే చూసారా? చూసామండి. ఏం గమనించారు మీరు? చూస్తే కోత మీద చూస్తే పెద్ద మేము మనుషులు కూడా కోసామండి. అది కోత మీద చూస్తే పెద్ద ఏం ఆనలేదు. ఆనపోతే మామూలుగా ఇది ఇత్తనం పెట్టి ఎలా ఉంటుంది అనుకున్నాం. కోసిన తర్వాత ధాన్యం తూకానికి కూడా మేమే వెళ్ళామండి. తూకానికి వెళ్తే అది దిగుబడి బాగా వచ్చిందండి. 96 బస్తాలు మేమే చూసి లారీకి మేమే వేసామండి. ఎకరన్నర మీద మీరు కాటాకు కూడా వెళ్తామండి. ఓకే, వేస్తే ఇంకా అది వచ్చే సంవత్సరం మనం పెట్టుకుందని అప్పుడే అనుకున్నామండి మేము. ఇలాగ ఉన్న రకాల కోసం మొలక జబ్బు అని ఇది బాగా ఆమె ఇచ్చారని మొలక ఇది ఇట్టుకుని ఇప్పుడు మిగతా వాటితో పోల్చుకుంటే దిగుబడి అంటే చూస్తానికి చేను మీద అయితే మీకు ఏమో నార్మల్ గానే ఉంది. మామూలుగా బాగా కాపాడుతుందని మరి. అంటే మీరు ముందు సంవత్సరం ఆయన నెట్టాడు కాబట్టి బాగా కాపాడింది, అదే మేము పెట్టాం. మరి ఈ సంవత్సరం ఎలా ఉంటుందో చూద్దారండి. మీకు ఏమనిపిస్తుంది ఇప్పుడు? మరి మీరు అయితే బాగున్నదండి. బాగుంది మిగతా రకాలతో పోలిస్తే బాగుందండి. ఆయన ఏంటంటే పడతలేదు అంటున్నారు, వాడట్లేదు. ఎక్కడో కొబ్బరి చెట్ల కింద తప్ప ఉన్నది అక్కడ పడలేదు. మీరు చూడండి, అంతా చూడండి. ఇప్పుడు జనరల్ గా వరంటే ఒకసారి బలం ఎక్కువ తక్కువ ఉంటానే హెచ్చు తగ్గులు ఉంటది. అంటే ఇదంతా ఒకే బలం మీద భూమి బాగుంటాను వచ్చిందా? ఊరిని బట్టి సమానంగా ఉంటుందండి. ఇది వరిని బట్టి గోతుల్లో బాగా గొయ్యలు ఉన్న అక్కడ కొంత ఊరు ఎక్కువ అవుతుంది కదండి. అంటే మేము జల్లుకోవడం కూడా సమానంగా జల్లుకుంటాం. మేము సొంత రైతులు కదండి. పిండి మేమే జల్లుకోవడం సమానంగా జల్లుకుంటాం. మందులు కూడా మేమే కొట్టుకుంటాం సొంతంగా. చేనంతా సమానంగా. మీ పేరేంటండి? ఊరు కూడా అలాంటిదేనండి. మీరు వేసారు ఇది? మరి ఎట్లా ఉంది? మీరు వేరే రకాలు వేసారా? ఆ వేరే రకాలకి దీనికి ఏంటి తేడా? తేడా ఇదే బాగుందండి దాని మీద. మరి ఎందుకు వేయలేదు మీరు? వేయలేదండి, మాకు తెలియదండి. ఇత్తనాలు అందలేదండి, మాకు ఇత్తనాలు అందించలేకపోరండి. అదండి, ఇత్తనాలు దొరకలేదండి. ఇత్తనాలు దొరకలేదు. ఎంత దిగుబడి వచ్చింది అనుకుంటున్నారు? ఏదండి ఇది 60 దాటి వస్తుంది. మీరు వేరే రకం వేసారు కదా? వేసామండి. అది ఎంత వస్తుంది? అదే 55 అలా వస్తుంది. ఓకే, మీరు ప్రతి సంవత్సరం 55 దాకా వస్తాయి. 10 సంవత్సరం 55 వస్తుంది. ఇప్పుడు మీరు ఈ పొలాన్ని పక్క పక్కన చూసారు కదా, మీరు ఇది అయిపోయినా అసలు వీళ్ళు మందులు ఎట్లా కొట్టారు ఏంటో మీరు అబ్జర్వ్? 4 సార్లు కొట్టారండి. మీరైతే? మామైతే 6 సార్లు కొట్టామండి నేను. ఓకే, ఖర్చు ఒక 3 సార్లు ఖర్చు తగ్గినట్టు. ఓకే, మామూలుగా ఇప్పుడు మీరు నెక్స్ట్ ఇయర్ అయితే ఇది వేయడానికి సిద్ధంగా ఉన్నారా? సిద్ధంగా ఉన్నామండి. ఓకే, అంటే మీరు కొత్తగా వేయలేదు, కాకపోతే చూసారు. మీరు చూసిన అనుభవంలో మిగతా రైతులకు ఏం చెప్తారు? బాగుందని చెప్తున్నామండి. బాగుందంటే బాగుందని అందరూ చెప్తారు. ఇప్పుడు ఏం బాగుందని వేయచ్చు? మందులు కూడా తక్కువ కదండి. మరి ఇది మందులు కూడా తక్కువ అండి. ఇది దోమ కూడా పెద్ద రావట్లేదండి, పొట్ట తెగులు రావట్లేదండి. మీ దానికి దోమ వచ్చిందా? అది మా దానికి వస్తుందండి. ఎన్నిసార్లు కొట్టారు దోమ? 2 సార్లు కొట్టామండి దోమ మందు. దీనికైతే ఒకసారి కొట్టారు? ఒకసారి కొట్టి ఇంకా కొట్టలేదండి. ఒకసారి అంటే మరి ఒకసారి దోమ మందు కొట్టాల్సిందేనా? కొట్టాలండి. దేనికైనా కొట్టాలండి దోమ మందు. ఒకసారి కొడితే సరిపోతుందండి. మాది 2 సార్లు కొట్టామండి. ఓకే, ఇంకేమేం తెగుళ్ళు వచ్చినాయి మీకు? మాకు పొట్ట తెగులు ఉందండి, అది 2 సార్లు కొట్టాం. దీనికి ఏ తెగులు కనపడలేదండి. అసలు తెగులే కనపడలేదు? కనపడలేదండి. ఓకే, కొట్టడం అంటే 4 సార్లు కొట్టారు కానండి. దీనికి మువ్వ అన్నం కానివ్వండి, పురుగు పట్టణం కానీ ఏమి లేవండి దీనికి. ఓకే, ఏమండి మీ పేరండి? సీనండి. సీను. ఇప్పుడు మీరు ఎన్ని ఎకరాలు వేసారు? 5 ఎకరాలు. 5 ఎకరాలు ఇక్కడేనా? ఓకే, ఏం నచ్చింది మీకు దీంట్లో? అండి దిగుబడి బాగుంటుందండి. నీడు నిగా కుర్రోడు పెట్టాడండి, బాగుందండి. మీరు వేరే రకం పెట్టారా?
అది ఎంత దిగుబడి వచ్చిందండి? అది 50 చెప్పి వచ్చిందండి. 50? ఇప్పుడు అంటే మిగతా వాళ్ళందరికీ మిగతా రకాల 55, 58 వస్తున్నాయి కదా, మీకు 50 వచ్చిందంటే మీరు సాగు విధానంలో ఏమైనా తేడా ఉంటుందా? కాదండి, నేలలో సారం ఇప్పుడు మరి ఇది పెట్టారు కదా, ఎంత రావచ్చు? ఇది 60 దాటి రావచ్చండి. 60 దాటి రావచ్చు. ఓకే, అంటే దిగుబడి బాగుంది అంటున్నారు, మరి పెట్టుబడిలో ఏమన్నా తేడా ఉందా? పెట్టుబడి తక్కువండి, చాలా తక్కువండి పెట్టుబడి. ఏ మాత్రం తేడా రావచ్చు పెట్టుబడిలో? 3 తేడాలు మందు కూడా తక్కువండి. సుమారుగా డబ్బుల పరంగా ఒక 5,000, 10,000, 10,000 తేడా వస్తుంది. 10,000 తేడా పెట్టుబడిలో వస్తుంది, తగ్గుతుందండి. ఆ వారం మళ్ళీ దిగుబడి పెరుగుతుంది. మిషన్ సింపుల్ గా కోసేద్దండి, అది అయితే పడిపోద్దండి. అదైతే పడిపోయింది కోయటం కొంచెం కష్టంగా ఉంటుంది, గత్తర అవుతుంది. మనుషులు పెట్టి కోపారు మీరు? కోయించమండి అంతా మిషన్ మీద. ఓకే, మామూలుగా పడిపోయిన దానికైతే ఎంతసేపు పట్టింది కోయటానికి? ఇలా నిలువుగా ఉంటే ఎంతసేపు పట్టింది? 2 గంటలన్నర 3 గంటలు పట్టేద్దని పడిపోయి అయితేనే, ఇది అయితే గంట బాబు గంటన్నరలో అయిపోద్ది. కోత ఖర్చు కూడా ఒక సగం తగ్గిద్ది, గంటల లెక్క తీసుకుంటారు కాబట్టి. ఓకే, చివరిగా మీరు మొత్తం మీద ఇది వేసుకోమని రైతులకు ఎంతవరకు రికమెండ్ చేస్తారు? మన వీడియో చూస్తున్న రైతులు 99% వేసుకోవచ్చండి వరి. ఆల్మోస్ట్ ఇది చూసి దిగుబడి చూసిన మనం పడిపోవడం మెయిన్ ప్లస్ ఏంటంటే పడిపోవడమే ప్లస్ ఏంటంటే ఎకరం గంట కోసేద్దండి మిషన్, అదైతే 3 గంటలు పడుద్ది. పడిపోతే రాళ్ళకి ఎక్కువ రాలిపోద్దండి మిషన్ రాలు చేయటం, ఎకరాన్ని 3-4 బస్తాలు రాళ్ళకి వచ్చేస్తాయి. ఇది రాలుకుండదండి, తెగులేమో తట్టుకుంటుందండి వరి. దిగుబడి బాగుంది, అంతకంటే ఏం చెప్పమండి. ఇంకా రైతులకి అందరికీ తీసుకోమని మేము ఈ సంవత్సరం అయితే 100 ఎకరం వేస్తారండి మా ఊర్లో. 100 ఎకరాలు వేసారు, 100 ఎకరం వేస్తారు. ఇది అంటే బిట్ అండి, ఇంకా వేరే చోట ఇంకా ఉంది. మొత్తం అయితే అక్కడ అప్పుడు మీరు 100 ఎకరాలు చూసుంటారు కదా? అవునండి, సుమారు అన్ని చూడపోయినా ఎంతో కొంత చూసుంటారు కదా? అన్ని ఇట్లాగే ఉన్నాయా లేకపోతే కొన్ని హెచ్చు తగ్గులు ఉన్నాయా? హెచ్చు సేమ్ ఇలాగ ఉన్నాయండి. బాగా చేసినోడు ఇప్పుడు బాగా అంటే పిండి ఎక్కువ వేసి ఒరే ఎక్కువ అవుతుంది, అంత మించి ఏం కాదండి, అంతా కూడా ఒకేలా ఉన్నాయండి. ఓకే, మొత్తంగా అయితే మిగతా వాటితో కంపేర్ చేసుకున్నప్పుడు బెటర్ ఇది. బెటర్. ఓకే, థ్యాంక్ యూ అండి. ఫ్రెండ్స్, చూశారు కదా, ఇక్కడ ఉన్నటువంటి రైతులు అయితే కనుక మొత్తం ఈ గ్రామంలో అయితే కనుక 100 ఎకరాలు అయితే సాగు చేయడం జరుగుతుంది. గత సంవత్సరం అయితే కనుక ట్రయల్ గా వాసు గారు 1 ఎకరన్నరలో వేసి ఎకరన్నర మీద 96 బస్తాలు అయితే తీయడం జరిగింది. ఇది చూసినటువంటి రైతులు, చుట్టుపక్కల రైతులంతా కూడా మంచి బాగుంటుందో మిగతా వాళ్ళంతా వేసుకోవడం జరిగింది. దీని లక్షణాలు కనుక చూసుకుంటే కనుక అగ్గి తెగుల్ని కానీ లేకపోతే ఆకు మీద వచ్చేటువంటి మచ్చలు కానీ దోమపోటును కానీ బాగా తట్టుకోవడం వల్ల సాగు ఖర్చు అనేది తగ్గుతుంది. దాదాపుగా 5,000 నుంచి 10,000 రూపాయల వరకు ఖర్చు తగ్గుతుంది. రెండోది, ఎంత బరువు ఉన్నా సరే గింజ పడకోకుండా ఏమాత్రం పడకపోవడం వల్ల రేపు మిషన్ ఖర్చు కూడా కోసేటప్పుడు తగ్గుతుందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి రైతులు చెప్తున్నారు. దిగుబడుల పరంగా కూడా చూసుకున్నప్పుడు 5 నుంచి 8 బస్తాల వరకు మిగతా కంటే కూడా ఎక్కువ రావడం వల్ల మిగతా ఏ రైతులైనా సరే ఇది వేసుకుంటే కనుక మంచి లాభదాయకంగా ఉంటుందని ఇక్కడ ఉన్నటువంటి రైతులు అయితే అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు చూస్తే కనుక ఎకరానికి 60 బస్తాల పైన అయితే కనుక ఖచ్చితంగా వస్తుంది. రైతు సాగు విధానాన్ని బట్టి, అతను పెట్టే పెట్టుబడిని బట్టి ఏ విధంగా చూసుకున్నా సరే మిగతా దొడ్డు రకాలతో పోల్చుకున్నప్పుడు రబీ పంటలో కనుక ఇది వేసుకుంటే కనుక అన్ని విధాలుగా రైతుకైతే అనుకూలంగా ఉంటుందని చెప్పేసి ఇది సాగు చేసిన రైతులు అయితే చెప్తున్నారు. ఇది వచ్చేసి పాన్ కంపెనీ చెందినటువంటి 2423 అనేటువంటి రకం. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాల కోసం అయితే కనుక డిస్క్రిప్షన్లో నెంబర్స్ అయితే ఇస్తాను. కంపెనీకి సంబంధించినటువంటి డీలర్స్ కానీ షాప్స్ కానీ మీ దగ్గరలో ఉన్నటువంటి సీడ్ షాప్స్ అన్నింటిలో కూడా ఈ సీడ్స్ అయితే దొరికేటువంటి అవకాశం ఉంది. పూర్తి వివరాల కోసం అయితే కనుక డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు. వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.